నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారి బహిరంగ ప్రసంగం చేయనున్న హసీనా తన రాజకీయ భవిష్యత్తు, బంగ్లాదేశ్ తిరుగు ప్రయాణంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. భారత్లో నిర్వహిస్తున్న ఈ వర్చువల్ మీడియా సమావేశంపై ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఆమె తొలిసారి బహిరంగంగా మాట్లాడబోతుండటంతో ఈ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటిది ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు ఈరోజు సాయంత్రం 6 గంటలకు బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి ఇటు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మీడియా ముఖంగా మొట్టమొదటిసారిగా మాట్లాడబోతున్నారు. దాదాపు ఈ అంశాన్ని అటు బంగ్లాదేశ్ మీడియాని కూడా అటు రద్దు అంటే నిషేధం కూడా ఇది విధించినటువంటిది అక్కడి ప్రభుత్వం ఒకవైపు. మరొక వైపు ఇటు షేక్ హసీనా చేసేటటువంటి ప్రసంగంపై యావత్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది. దాదాపు 2 సంవత్సరాలు 2024 ఆగస్టు 5 ఇదే రోజు అటు బంగ్లాదేశ్ని వదిలిపెట్టి వచ్చినటువంటి రోజు కూడా కావడము, ఇందులో భాగంగానే అంటే ఈ రోజుని గుర్తు చేస్తూ అనుకోవచ్చు. ఖచ్చితంగా నేను తిరిగి వెళ్తాను అన్నటువంటి వ్యాఖ్యలను జూలైలో మొట్టమొదటిసారిగా ఆమె ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో, ఒక మీడియా ముఖంగా ఇచ్చినటువంటి సందేశంలో చాలా క్లియర్ కట్గా కూడా త్వరలో బంగ్లాదేశ్కి వెళ్తాను, నేను వెళ్తాను, నన్ను అరెస్ట్ చేస్తారు, నేను జైలుకి వెళ్తాను, అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసేటటువంటి అంటే చర్యల గురించి ముందుగానే ఊహించి ఆమె చేసినటువంటి కీలక వ్యాఖ్యలు జూలైలో చేసింది. అందులో భాగంగానే ఈరోజు అంటే దాదాపు 2024 ఆగస్టు 5న అంటే వచ్చిన సందర్భం నుంచి కూడా 2వ సంవత్సరం ఒకవైపు, ఇందులో భాగంగానే అటు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రజలను ఉద్దేశించి ఇక నేను ప్రజల యొక్క కష్టాలను చూడలేను, ఖచ్చితంగా వారి దగ్గరికి నేను వెళ్తాను అంటూ కూడా చేస్తున్నటువంటి చాలా క్రియాశీలకంగా ఈమెయిల్స్ ద్వారా అనేక మందికి కొంత నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్లో ఆమె ఎక్కడా కూడా బాహటంగా కనపడలేదు. కేవలం ఈమెయిల్స్ ద్వారానే చేసినటువంటి ఇంటర్వ్యూస్లో ఆమె ఇచ్చినటువంటి సమాధానాలు ఈరోజు చాలా కీలకంగా సాయంత్రం 6 గంటలకు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి ఇటు కీలక సమావేశం జరపబోతుంది. అయితే ఇక్కడ అటు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటిది ఇప్పుడే అంటే దాదాపు ఆమె చేసినటువంటి ప్రకటన అనంతరం అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా చాలా కీలకంగా అటు రెహమాన్ ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ ప్రభుత్వానికి ఉండేటటువంటి ఇటు రెహమాన్ ఇక్కడ ఆయనకు పిఆర్కి సంబంధించినటువంటిది పర్సనల్ సెక్రటరీ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెని రానివ్వండి, వచ్చిన తర్వాత ఏమవుతుందో మీరు చూడండి అంటూ కూడా కొద్దిసేపు క్రితంగా జామీన్ రెహమాన్ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఈ విధంగా ఉత్కంఠతో అటు బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటిది. ఇప్పటికే ఆమె మీద కూడా చాలా అంతర్జాతీయ నేరారోపణ మోపుతూ అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వము దాదాపు 1400 మందికి పైగా కూడా జైలు శిక్ష అంటే వారిని 1400 మందికి పైగా కూడా హత్య చేసే విధంగా కూడా ఈమె కుట్ర పన్నింది అన్నటువంటిది బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపణలు. ఆమె మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. పలుమార్లు కూడా ఇటు భారత్లో తలదాచుకున్నటువంటి షేక్ హసీనాను అప్పగించండి అంటూ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా కోరినటువంటి సందర్భం. దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు. బంగ్లాదేశ్ అటు భారత్ మధ్య జరుగుతున్నటువంటి అనేక అంశాలపై కూడా ఇందులో షేక్ హసీనా ఈ విధంగా అడుగుపై అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అడుగు వేస్తుందా అనంటే కూడా ఖచ్చితంగా ఇరు దేశాల మధ్య విదేశీ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని షేక్ హసీనా ఈ విధంగా వెళ్తుంది అన్నటువంటిది ఇటు రాజకీయ విశ్లేషకులకు చెప్తున్నటువంటి మరొక అంశం. దాదాపు ఈరోజు షేక్ హసీనా సాయంత్రం 6 గంటలకు మీడియా ముఖంగా ఆమె ఏమి ప్రసంగించబోతుంది, ఆమె ఎప్పుడు బంగ్లాదేశ్కి వెళ్తుంది, ఒకవేళ వెళ్తే జరిగే పరిణామాల గురించి ఆమె ముందే ఊహించి చెప్పినటువంటి అంశాలపై కూడా చాలా ఉత్కంఠతో ఈరోజు ఆమె ప్రసంగించేటటువంటి మీడియా ముందర ఆమె మొట్టమొదటిసారిగా రావడమే అందరి దృష్టి ఉంది. ప్రత్యేకంగా బంగ్లాదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.